నమస్తే అందరికీ. నేను మీ హర్షిత. ఇవాళ ఎక్కడికొచ్చానంటే బోడుప్పల్లో ఉన్న శ్రీ నిమిషాంబిక అమ్మవారి దేవాలయానికి వచ్చాను. ఇది మన హైదరాబాద్‌లో లొకేటెడ్ అయ్యుంది. ఇది మార్నింగ్ అయితే 6 నుంచి 12:30 వరకు, అదే సాయంత్రం అయితే 5:30 నుంచి 8:30 వరకు గుడి ఓపెన్‌లో ఉంటుంది. ఈ 3 రోజులు సోమ, బుధ, గురువారాల్లో అయితే అసలు రష్ ఉండదు. మిగతా 4 రోజులైతే విపరీతమైన రష్షు. ఎలానో శని, ఆదివారాలు సెలవు, అందరూ ఎక్కడొక్కడికి వెళ్ళాలని వస్తారు కదా! సో, ఈ లొకేషన్‌కి మీరు రావాలి. అది కూడా మీరు హైదరాబాద్‌లో ఉంటే ఈ ప్లేస్‌కి రావాలి అంటే నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చి మనకి ఒకటి స్టేడియం, రెండోది ఉప్పల్. ఈ 2 మెట్రో స్టేషన్స్‌కి 3-3.5 ఆర్ 3.7 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉందనమాట. సో, మీరు అక్కడ ర్యాపిడో ఎక్కేసేసి అయినా, ఆటోలో అయినా సరే మీరు ఈ లొకేషన్‌కి అమ్మవారి గుడికి వచ్చేయొచ్చనమాట. నిమిషాంబిక అమ్మవారు ఇక్కడ విశిష్టత ఏంటి అంటే, అమ్మవారు నిమిషాంబిక తల్లి నిమిషాల్లో కోరిక పూర్తి చేస్తుంది. మనం ధ్వజస్తంభం దగ్గర ఉంచొని అమ్మవారిని చూస్తూ నిమిషంలో ఒక కోరిక కోరుకొని, అమ్మా నాది ఈ కోరిక ఉంది, ఖచ్చితంగా పూర్తి చేస్తే నేను మళ్ళీ వచ్చి 108 ప్రదక్షిణాలు తిరుగుతానని చెప్పి అమ్మవారికి ఆ గజస్తంభం దగ్గర నుంచి ఉంచొని నమస్కరించుకొని మనం 16 ప్రదక్షిణాలు చెయ్యాలి. కోరిక కోరుకున్నాక 16 సార్లు ప్రదక్షిణాలు చెయ్యాలి. ఇక్కడ ఎందరో భక్తులు నిన్న 108 ప్రదక్షిణాలు చేసేవాళ్ళు చాలామందే వచ్చారు, భక్తులనమాట గుడికి. ఏంటి ఇంత డెకరేషన్ అయ్యుంది అనేది నాకు తెలియలేదు. ఇక్కడ జాతర జరిగిందనమాట 3 రోజులు. నేను మిస్ అయిపోయాను. అసలు యాక్చువల్లీ ఇందాక వరకు చాలామంది భక్తులున్నారు. చాలా రద్దీగా ఉంది. మరి రష్ లేదేంటండి అని చెప్పి అడిగాను. లేదేంటంటే ఉత్సవ విగ్రహం బయటికెళ్ళిందమ్మా, అందుకని అందరూ భక్తులు దాంతో పాటు బయటికెళ్ళిపోయారు. అందుకని మీకు మిగతా జనాలు కనిపియలేదు అని చెప్పన్నారు. అమ్మవారి దర్శనం చేసుకొని బయటికి రాంగానే ఇక్కడ వినాయకుడు, అలాగే దాని పక్కనే శ్రీరాముడు, అలాగే సీత, లక్ష్మణుడు, హనుమంతుల వారు ఇక్కడున్నారు. కొంచెం ముందుకెళ్తే దత్తాత్రేయుడు, అలాగే బాబావారు కూడా ఇక్కడున్నారు. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే అచ్చు ఉజ్జయిన్‌లో మహాకాల్ టెంపుల్‌కి వెళ్ళినంత ఫీలింగ్ వచ్చింది నాకు. ఫేస్‌తో ఉన్న శివలింగం నేను ఇదే చూడటం. ఉజ్జయిన్‌కి ఎప్పటినుంచో వెళ్ళాలనుకున్నా. సో, ఇక్కడ చూశాను. అలాగే వల్లి సుబ్రహ్మణ్య స్వామి వారు కూడా ఉన్నారు. అలాగే మన హనుమంతుల వారు కూడా ఉన్నారు. అసలు చాలా అంటే చాలా బావుంది ఈ గుడి. మీరెప్పుడైనా ఈ గుడికి వెళ్లారా? మీ కోరికలు ఏమన్నా పూర్తయినాయా లేదా అనేది నాకు చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. నేను అలాగే అమ్మవారిని అడిగాను. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానమ్మా. నీ కృప నా మీద కూడా చూపిచ్చు. నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వాలి అని చెప్పి నేను అమ్మవారికి దండం పెట్టుకున్నాను. నా కోరిక పూర్తవుతే 108 ప్రదక్షిణాలు తిరుగుతానని చెప్పి దండం పెట్టుకొని బయటికైతే వచ్చేసాను. మీరెవరైనా వెళ్లారా లేదా అనేది నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే నేను సక్సెస్ అయ్యానా లేదా అనే విషయం మీకు తెలియాలి అంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయ్యి ఉంటే మీకు లేటెస్ట్ అప్డేట్స్ మళ్ళీ తెలుస్తాయి. అమ్మవారి దర్శనం చేసుకుంటే మీకు ఆటోమేటిక్‌లీ తెలుస్తుంది. అచ్చు మన కనకదుర్గ అమ్మవారు విజయవాడలో ఉన్న అమ్మవారిని చూసినట్టుగానే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. బాయ్ బాయ్ అందరికీ.